2019 సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ జిల్లాలో కూడా సొంత పార్టీ కార్యాలయం లేకపోవడంతో 4 ఏళ్ల అనంతరం ప్రభుత్వం దగ్గర నుండి భూమిని సేకరించి సొంత పార్టీ కార్యాలయ నిర్మాణానికి 2023 7వ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. కాకపోతే 2024లో కూడా మళ్ళీ అధికారంలోకి వస్తామన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో కార్యాలయాల నిర్మాణం మాత్రం చాలా యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కాకపోతే భూసేకరణ విషయంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఏ చట్టం ప్రకారంగా భూమిని లీజు తీసుకున్నారో ఆ చట్టం ప్రకారం అనుసరించి భూమిని అయితే లీజు తీసుకున్నారు. కానీ కార్యాలయాల నిర్మాణం విషయంలో మాత్రం టౌన్ ప్లానింగు అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు అన్నటువంటి స్పష్టమైనటువంటి నిగ్గు తేలడంతో తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చేయడం జరిగింది. దాంతోపాటు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నటువంటి కార్యాలయాలు కూడాను పనులు నిలుపుదల చేయాలి, అవి కూడా నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేపడుతున్నారని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో నిర్మిస్తున్నటువంటి పార్టీ కార్యాలయం విషయంలో భూసేకరణ వద్ద నుండి కూడాను అడుగడుగున అవకతవకలు అదేవిధంగా అన్యాయం కూడా జరిగిందన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించిన స్థలంలో ఉన్నాం. ఈ కార్యాలయానికి ప్రభుత్వం వద్ద నుండి ఎకరాన్నర స్థలాన్ని తీసుకొని ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కార్యాలయం నిర్మాణం విషయంలో మాత్రం భూసేకరణ విషయంలో ఎకరాన్నర స్థలం రెవెన్యూ దగ్గర నుండి అంటే ప్రభుత్వం దగ్గర నుండి ఏడాదికి ఎకరాకి 1000 రూపాయలు అద్దె చొప్పున 1500 రూపాయలకి ఎకరాన్నర తీసుకున్నటువంటి అధికారులు ఈరోజు మాత్రం ఇక్కడ ఏదైతే టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్న ఒక వెంచర్ ఉంది, ఆ వెంచర్కి సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది టీచర్స్ అప్పట్లో ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళ ఫ్లాట్ను కూడా ఈరోజు ఆక్రమించుకొని ఇక్కడ కట్టడాలు నిర్మించారనడానికి మనం చూస్తున్నాం. అవన్నీ కూడాను టీచర్స్ అసోసియేషన్ వేసినటువంటి ఫ్లాట్లు అవి. మొత్తం 300 మంది ఉపాధ్యాయులు 1983లో కొనుగోలు చేపట్టారు. కాకపోతే ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ కార్యాలయానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఈ కాంపౌండ్ వాల్ మధ్యన ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఈ బిట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు వారి అంటే పైసా కూడబట్టి టౌన్ సమీపంలో సొంతింటి నిర్మాణం చేపట్టుకోవాలని ఏళ్ల తరబడి నుండి 30 ఏళ్ళ తర్వాత కూడాను ఆ స్థలాన్ని పరిరక్షణ ఇటు చూస్తే కనుక ఆ సరిహద్దురాలు అలా వెళ్తే ఆ కాంపౌండ్ దాటి కూడా వీరి తాలూకు స్థలం ఉంది. ఇటువంటి పరిణామాలను చోటు చూసిన నేపథ్యంలో ఈ కార్యాలయం భూసేకరణలో ఎకరాన్నర తీసుకున్నటువంటి పార్టీ నిర్వాహకులు కావచ్చు లేకపోతే ఈ కార్యాలయ నిర్మాణాలు కావచ్చు ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించిన పలు ప్లాట్లను కూడా ఆక్రమించుకుని కాంపౌండ్ కట్టారని చెప్పేసి ప్రస్తుతం మాత్రం కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అటువంటి బాధితులు గురుగుబెల్లి వెంకటరమణమూర్తి మనతో ఉన్నారు. మేషారు ఎప్పుడు తీసుకున్నారు ఈ ఫ్లాట్లు? తీసుకున్న తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఏ సమస్య మీకు ఉత్పన్నమైంది? చూస్తే అక్కడ పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణానికి ఎకరాన్నర స్థలం కూడా ప్రభుత్వం తీసుకొని జరిగింది. కానీ మీ స్థలాల్ని ఎందుకు ఆక్రమించుకోవాల్సిన పరిస్థితులకు వచ్చింది? మీరు ఎటువంటి పోరాటం చేస్తారు? నేను 1993లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మా గురువు గారు కీర్తిశేషులు డీజే దాసుబాబు గారి సమక్షంలో ఇక్కడ నాకేమో కొనుక్కోరా, నీకు ఎప్పటికైనా భవిష్యత్తులో పిల్లలు ఉన్నారు పనికి వస్తుందంటే 93లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. 93 నుండి ఇక్కడ 300 సైట్లు ఎవరూ కూడా ఒక్కడ కూడా కాంపౌండ్ వాల్ అనేది వేసుకోలేదు. ఎవరూ వేసుకోలేదు కదా, నేను వేసుకోలేదు. నేను వేసుకుంటే కొట్టడము ఎలాగా అనేది నాకు తర్వాత తెలిసి ఉండేది కాదు. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే పునాదులు వేస్తానని తెలిసిందో కాంపౌండ్ వాళ్ళు పునాదులు వేసిన తెలిస్తే వచ్చి నేను ఆ సైట్ ఇంజనీర్ సతీష్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి అడిగాను. అడిగితే మేమేం చేయలేమండి, జిల్లా ఇక్కడ శ్రీకాకుళం ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి సర్వేయరు ఎంఆర్ఓ గారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇచ్చిన కొలతల మేరకు మేమేమో ఈ సైట్ తీసుకున్నాం తప్ప వేరే దీంట్లో లేదు. మీరు ఎవరైనా వాళ్ళ చేత ఓకేగా మీరు కాదు అని అనిపిస్తే. మీతో పాటు ఎంతమంది ఉపాధ్యాయులు ఇక్కడ బాధితులు ఉన్నారు? ఇంచుమించు ఒక 5-6 ఉన్నారండి. 5-6 ఉన్నారు. ఎండ కోరమారావు అని ఆయన చనిపోయాడుగా 4 పిల్లలు ఉన్నారు. ఇక్కడ దుబ్బద ఆలయ్య అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, నేను ఒకను, ఆ వెనక పక్క ఒక 2-3 ఉన్నారు. యువతలు కూడా 2 వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు కానీ వాళ్ళందరూ ఉన్నారు. దుబ్బ పాపయ్య అనేటటువంటి వాడు నాకు అప్రోచ్ అయ్యాడు. నేను ఆల్రెడీ కోర్టులో ఇంజక్షన్ దావా వేస్తానంటే ఇంచుమించు సుమారు 1 లక్ష రూపాయలు లక్ష్మణ్ అడ్వకేట్కి ఇచ్చి కోర్టులో అప్పుడే నా కేసు కూడా ఫైల్ అయ్యింది. మీరు కోర్టులో వైపు న్యాయం కోసం పోరాడుతున్న ఈ నిర్మాణాలు యథేచ్ఛగా సాగడం వెనక వారి తాలూకా అధికారం బలమేనా ఈరోజు ఈ పరిణామం? సేపు ఏమంటారంటే ఆ సర్వేర్ ఉన్న ఎంఆర్ఓ అది గవర్నమెంట్ సైటు, మీ సంఘం ఒట్టి మీకేమో దొంగ రిజిస్ట్రేషన్ చేసింది అంటారు.
దొంగ రిజిస్ట్రేషన్ చేస్తే ఈ లేఅవుట్ ఏంటి, ఈ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసిన స్టాంపులు ఏంటి, ఇవి దేనికి మేము చేసుకున్నాము. 93 నుండి 2023 వరకు సుమారు 30 సంవత్సరాల పైసీలకు మా అండర్లో ఉన్నటువంటి సైట్ని ఇంత దురాక్రమణే చేశారు అనుకోలే. మేము పైసా రూపాయి కూడబెట్టి పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు పేరెంట్కి. నేను ఆడపిల్లకి కట్నం కింద ఇది రాసి ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళతో నేను ఏంటి చెప్పగలను? ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు పొంతనలేని సమాజం. ఎప్పుడైతే టీచర్స్ అసోసియేషన్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా అర్జీ ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ నీవు ఎవడికడికి కొన్నావు, నేనేటి చేస్తాను పో అని చెప్పి నా అర్జీ తీసుకోలేదు. నేను ఎప్పుడైతే ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మినిస్టర్ లోకల్ ఎమ్మెల్యే అని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను మా రిలేషన్తో పట్టుకొని వెళ్ళి అక్కడ మాట్లాడిన తర్వాత అతనేమో ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ మన డెప్యూట్ టు మండల్ సర్వేర్ అండ్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ అని చెప్పి అతను రాశాడు. అప్పుడు నా అర్జీ సోమవారం నాడు గ్రీవెన్స్లో ఎంఆర్ఓ తీసుకోండి. అర్జీ తీసుకున్న తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓవైపు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం జరిగిపోయింది, కార్యాలయ నిర్మాణం కూడా చకచక జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీ స్థలం మీకు వస్తుంది అన్నటువంటి నమ్మకం మీలో కలిగించారు? గవర్నమెంట్లో అయితే నాకు రాదు, ఎందుకంటే నేను కలెక్టర్ గ్రీవెన్స్కి 2 times వెళ్ళాను, జేసీ గ్రీవెన్స్కి 2 times వెళ్ళాను, మరి ఆర్డీఓ దీనికి కూడా 3 times 4 times వెళ్ళాను. ఆర్డీఓ గారు అక్కడ ఫోటో కూడా ఉంది, ఎంక్వైరీకి వచ్చారు ఆయన, మీకు న్యాయం జరుగుతుంది అన్నారు. అక్కడికి 6 మాసాలకి అక్కడికి 6 రోజులకి ఏం ఫోన్ వెళ్ళిందో రేపటికి మీకు డాక్యుమెంట్స్ వస్తాయని దానికి అది గవర్నమెంట్ సైట్ అండి మేము ఏం చేయలేమని ఆర్డీఓ గారు కూడా అనేశారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఎట్లేదు, అగమ్య గోచరం. నేనైతే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ ప్రభుత్వంకి మాత్రం నేను శాసనసభ్యులు అప్పుడు మాకు శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఆయనకి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయ్యా ఇలాగ ధర్మాన ప్రసాద్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి శ్రీకాకుళం నియోజకవర్గంలో పెద్దపాడు పంచాయతీలో ఉన్న మా టీచర్స్ కాలనీలో నేను కొనుక్కున్నటువంటి 5.5 సెంట్ల సైట్ వాళ్ళు ఆక్యుపై చేశారండి. అని తెలిసింది మేష్ గారు, మన ప్రభుత్వం వస్తే ఏదో మీకు మేలు చేస్తానులేండి, ఉపకారం చేస్తాను అన్నారు తప్ప మరి ఆయన వచ్చిన తర్వాత మొన్న బిజీగా ఉంటారు. అలాంటప్పుడు మన మాట వాస్తుపరంగా చూసుకునే కూడా ఈ కార్యాలయం తాలూకు భూసేకరణలో అటువైపు ఈశాన్యం ఉంది, ఇది ఆగ్నేయం వాయు. ఈ వాయు దిశగా కూడాను కాంపౌండ్ ఎక్స్టెన్షన్ చేశారంటే కేవలం స్థలాన్ని దురాక్రమణ, కేవలం నేను కొనుక్కున్న ల్యాండ్. అప్పుడు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు నా ఏజ్ 33 years. అప్పుడు నాకేం తెలుస్తుంది అది పక్కా ల్యాండా అది పోరంపోగు ల్యాండ్ అని మనకు తెలియదు. సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేశారు, ఒక సంఘం జనరల్ సెక్రటరీ జిల్లా జనరల్ సెక్రటరీ మనకి ఇచ్చారు, వేసిన లేఅవుట్. అది మామూలు భూములను మొక్కలు వేసేసి రాళ్ళు వేసేసి ఇచ్చేసింది కాదు, లేఅవుట్ వేసి ఇచ్చారు కదా అని ఆ గురువు మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసానికి నేను కూడా నాతో పాటు ఎంతమంది కొన్నారు అంతమందివి ఉన్నాయి. మా 4-5 సైట్లేమో ఆక్యుపై చేశారు. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో మీ స్థలం ఆక్రమణకు గురైంది, ఈ ప్రభుత్వం వచ్చింది, ఈరోజు కార్యాలయం నిర్మాణం ఆపమని చెప్పారు, నిబంధనల విరుద్ధంగా కార్యాలయం నిర్మిస్తున్నారు అని ఆపమని. ఈ తరుణంలో మీరు అనుకున్న స్థలం మీ కష్టార్జితం మీకు చెందుతారని భావిస్తున్నారు, ఆశపడుతున్నారు. నేను ఆ కార్యాలయం ఎక్కడ కట్టుకుంటానరా ఏడ్ చేసుకుంటారా నాకు అనవసరం, నా సైట్లో కట్టారు కాబట్టి నాకు ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు ఆశావాదంతో ఉన్నాను, కోర్టులు వేసానంటే ది కోర్ట్ విల్ గివ్ జడ్జిమెంట్ కదా. కోర్టు ఆదేశాల వరకు కూడా ఇక్కడ ఆగే పరిస్థితులు కనిపించలేదు కదా. కాంపౌండ్ ఇంజక్షన్ దావాకి నేను ఆల్రెడీ ఐ పెయిడ్ 95,000 పర్ ఇంజక్షన్ దావా ఫీజు ఫర్ టు అడ్వకేట్. సో ఇప్పటికి నాకు ఇంకేటి తేలలేదు. ఈ ప్రభుత్వం అయితే ఇటువంటి దురాక్రమణల మీద ఒక నిఘా వేసుకొని ఆల్రెడీ విజయవాడలో కొట్టేశారు కాబట్టి ఇది కొడితే అప్పుడేమో మా నాయకుల దగ్గరికి వెళ్ళి మాకేమైనా అవకాశం కల్పించమని కోరుతాం. ఇందులో తప్పిదం వైసీపీ పార్టీ నాయకులు అనుకుంటున్నారా లేకపోతే రెవెన్యూ శాఖ వారికి ఇవ్వాల్సిన శాఖ? అసలు వైసీపీ కార్యాలయంలో నిర్మించినటువంటి నిర్మాతలకు వాళ్ళకి తెలియదు సార్. రెవెన్యూ కేవలం మండల రెవెన్యూ ఆఫీసర్ను ఆ సర్వేయర్ చేసినటువంటి నిర్వాహకమే తప్ప రెవెన్యూ శాఖ మంత్రి కూడా ధర్మాన ప్రసాద్ ఉండి కూడా బాధ్యులు అవుతారు. దానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాధ్యులు అవుతారు. మీరు అలాంటి పేదవాడేమో దొరికిపోండు. మేము సగటు మనుషులు, మేము ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేసుకొని పిల్లలకి 2 అక్షరాలు చెప్పుకొని సర్వీస్ చేసుకొని పదవీ విరమణ చెందినాం. పదవీ విరమణ చెందిన తర్వాత కూతుళ్ళకి పెళ్ళిళ్ళప్పుడు ఇచ్చేసినాం పసుపు కుంకం కింద. ఇచ్చినటువంటి ఆ సైట్ని ఇప్పుడు ఆ అల్లుళ్ళ దగ్గర దొంగలు కాసుకొని నా మానసికంగా కుంగిపోయి 75 kgs ఉన్న 65 kgs పడిపోయి ఏటి మేస్టేల్గా అయిపోతామంటే ఏటి చెప్తామండి ఎవరికైనా? నా సైట్ తినండి అని చెప్తామా? ఎన్నాళ్ళు ఎవరి సంకనావు కానీ ఆలే మళ్ళీ అంటారు. కాబట్టి మానసికంగా కుంగిపోను తప్ప మరి ఇంతవరకు అయితే నాకు న్యాయం జరగలేదు. రాజకీయ నాయకులందరికీ అధికార పార్టీ
ప్రతిపక్షంలో ఉన్న మా అచ్చెన్నాయుడికి చెప్తే ఎలాగుండు ఆమె ఇక్కడ గొడవ గట్ట పెడితే. కానీ నేను అచ్చెన్నాయుడికి ఎందుకు చెప్పలేదంటే టైట్ అయిపోతే వీళ్ళేమో చేస్తామంటారు కదా అనేటటువంటి సదభిప్రాయంతో మనం చేశాం తప్ప ఇటువంటి దురాక్రమణ చేసి ఇలా చేసి అధికారులు ఏమో తప్పుతో పట్టిస్తారని మేము ఎలాగనుకుంటాం. మాకు 93లో రిజిస్ట్రేషన్ అయింది, 2023 నాడేమో అదేమో గవర్నమెంట్ ఆస్తి అనేవాళ్ళు. అంటే అది మరి ఏటి చేశారో, ఆ చట్టాలు ఏటైనాయో, ఆ నిర్మాణాలు ఏటైనాయో, ఆ పట్టాలు ఏటో, ఆ నెంబర్లు ఏటో మాకేమండి తెలుస్తుంది. ఇప్పుడైతే అన్నీ తెలుస్తాయి. వెనక ముందు ఎవడిదది, ఎక్కడి నుండి వచ్చింది, కొనాలా వద్దని చెప్పి మేము పరిశీలి చేయగలం. 30 సంవత్సరాల బ్యాక్ మనకు అటువంటి పరిస్థితులు ఉన్నాయేటి లేవు. కాబట్టి దొరికిపోయినాం. ఈ పార్టీ దుర్మార్గంకి మేము బుక్ అయిపోయినాం. మేము హర్ట్ అవుతున్నాం, బాధపడుతున్నాం. ఇప్పటికీ తల్లిదండ్రులుగా భార్యాభర్తలు మేము, మా పిల్లలు ఇంత విలువ గల ఆస్తి ఇప్పుడు ఇక్కడ 22 లక్షలకి ఇచ్చినారు ఈసీ రేట్ అడిగితే మార్కెట్ వాల్యూ. ఈ 22 లక్షల వాల్యూ కలిగినటువంటి స్థలం వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోతే మాకు నిద్రలు పడతాయండి. ఎన్నాళ్ళు కష్టపడి మేము సంపాదిస్తే ఆ డబ్బులు మాకు వస్తాయి. మీరు ప్రస్తుతం న్యాయం చేసి పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మాకు ఉపకారం చేసి మాకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నాం. చూసారుగా, టీచర్స్ కాలనీలో 1993లో వేసిన వెంచర్లలో సుమారు 300 మంది ఉపాధ్యాయులు ఇక్కడ వారి ఆర్థిక స్తోమతను బట్టి ఈరోజు ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది. కాకపోతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈరోజు ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందనడానికి ఇదొక తార్కాణంగా చెప్పుకోవచ్చు. సొంత పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలని వైసీపీ ప్రభుత్వం చేసిన యోచనలో శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ కార్యాలయానికి ఎక్వైర్ చేసినటువంటి ఎకరాన్నర స్థలంలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీ వెంచర్లో ఉన్నటువంటి 8 మంది ఫ్లాట్లను కూడాను ఈరోజు ఆక్రమించుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో ఆయన ఇంటికి కూటువేద దూరంలో ఉన్నటువంటి ఈ పార్టీ కార్యాలయానికి ఆ ఉపాధ్యాయుల తాలూకా స్థలాన్ని ఈరోజు ఆక్రమించుకోవడాన్ని వారు తీవ్రంగా ఆవేదన పడుతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం కొనుక్కున్నటువంటి ఆ ఆస్తి ఈరోజు ఆక్రమణ గురైంది. అది మాకు వస్తుందా రాదా అన్న ఉద్దేశంతో తిరగాల్సిన ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో తమకు జరిగిన ఈ అన్యాయం విషయాన్ని మాత్రం అప్పట్లో టీడీపీ అంటే టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు దృష్టి తీసుకెళ్ళాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓవైపు నిబంధనలు విరుద్ధంగా నిర్మిస్తున్నట్టు వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు ఆపాలని చెప్పేసి ఆదేశాలు జరుగుతున్న ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం భూ సేకరణ విషయంలో ఎకరాన స్థలం మాత్రమే లీజుకి తీసుకోగా సుమారు 2 ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకోరన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే వారికి నిర్దేశించిన స్థలంలో కాకుండా ఇది ప్రభుత్వం స్థలం కావడంతో ఇష్టానుసారంగా కాంపౌండ్ వాళ్ళు తిప్పారు. మరోవైపు వాస్తుపరంగా కూడాను ఇక్కడ తప్పు జరుగుతుందని తెలిసినా కూడా ఇంజనీర్ కూడా దాన్ని పరిగణనలో తీసుకోకుండా ఖాళీగా ఉన్న స్థలాన్ని కాంపౌండ్ వాళ్ళు తిప్పేసి ఆ కాంపౌండ్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఆ 8 బిట్లు ఉన్నాయో ఆ ఉపాధ్యాయుల బిట్లను కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఉపాధ్యాయులు అందరూ కూడాను ఈరోజు 30 ఏళ్ళ అనంతరం తమ ఆస్తి ఈరోజు ప్రభుత్వ స్థలం అని చెప్పడం, ఆ స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయానికి ఇవ్వడానికి మాత్రం తీవ్ర ఆవేదన గురి చేస్తుంది. తమ కుటుంబం అంతా కూడాను ఆ స్థలాల మీద ఆశలు పెట్టుకొని బతుకుతున్నాం. అటువంటి తమ బతుకులను ఛిద్రం చేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని ఈ ప్రభుత్వమే రెక్టిఫై చేసి తమ ఏవైతే ఫ్లాట్లు ఉన్నాయో ఫ్లాట్లను తమకు ఇప్పించాలని గోడు వెలిపించుకున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం వీరి తాలూకు ఆవేదన పరిగణనలు తీసుకుంటుందా? ఇప్పటికే నిబంధనల విరుద్ధంగా నిర్మిస్తున్నటువంటి పార్టీ కార్యాలయాన్ని నిలుపుదల చేయాలి అని చెప్పి ఆదేశాల నేపథ్యంలో వారి ఫ్లాట్లు వీలైనంత త్వరగా వారికి దఖలవుతాయని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.